ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ను ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా ఈ లైవ్ ఉంచమని మీ నామాన్ని కనపరచుకుని ఆటంకాలన్నీ తొలగించి చక్కగా జరిగించమని యేసు నామంలో ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి చేయుటయే మంచిది, మనమందరము స్తుతి యుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుతో తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరం మనందరూ కలిసి అలాగే చేతులు రెండు పైకెత్తి కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతించి స్తోత్రం నీకు వందనాలు ప్రభు. ప్రయిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మనందరం కలిసి ప్రభువుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులే. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా,
వివరించగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను ఊహించగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను ఊహించలేని నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా నా ప్రాణమా నా అంతరంగమా నామమును సన్నుతించుమా యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా ఊహించలేని మేలులతో నిండిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రముకి స్తుతింతును మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రముకి నిన్ను స్తుతింతును ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతిస్తును నమ్మును ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామము మేలులతో నిండిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణింపగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను ఊహించలేని మహాపరిశుద్ధుడు తండ్రి దయగల శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని కొందాలి ఈ రాత్రిలో మిమ్మల్ని కనపరిచి మహింపరిచి ఆరాధన చేసుకుని గొప్ప ధన్యత మాకు ఇచ్చావు ప్రభు. ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ఆయన ప్రభా సహాయం చేసావు నీకు వందనాలు. పాడుకున్న పాటలో ఆరాధన మీరు ఉన్నారు, వాక్యంలో మీరు ఉండండి, చివరి వరకు మీరు మొత్తం ఉండి మీ నామాన్ని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరిగా ఆరాధిస్తాం. యేసు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనకి స్తుతించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. ఓపెన్ చేసి మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం
33వ వచనం చదువుకున్నాం. Matthew chapter 6 verse 33. Read it in English. But seek Okay. first the kingdom of God and his righteousness, all these things will be added to you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియులారా, మరి రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. అదే 7:7 ఉంది. చదువు మోసెస్. Ask and it will be given to you. Okay. Seek and you will find. Knock and the door will be open. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తొట్టువానికి తీయబడును. ప్రభు నాడు ఆస్క్ వాట్ ఎవర్ యు వాంట్, ఐ విల్ గివ్. చిన్నది అడుగు, కొంచెం రేటు తక్కువది అడుగు, అల్లది అడక్కు, బ్రాండెడ్ అడక్కు, నార్మల్గా అడుగు. ఇలా చెప్పలేదు ఆయన. వాట్ ఎవర్ యూ వాంట్, ఆస్క్ అకార్డింగ్ టు యువర్ మెజర్ ఆఫ్ ఫెయిత్. ఆస్క్ ద లార్డ్, ప్రభుని అడగండి, బట్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. దేవుడు ఇస్తాడు. మీకు ఏం కావాలో అవన్నీ దేవునికి తెలుసు. దానికి ముందు మనం ఏం చేయాలి అంటే, ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతకాలి. సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకకుండా, యేసు ప్రభువాన్ని వెతకకుండా, ఆయన సన్నిధిని వెతకకుండా, ఆయన ప్రేమించకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా, ఆత్మ సంబంధమైన సంగతుల మీద దృష్టి పెట్టకుండా, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలంటే నో. ఆస్క్ సీక్ హిస్ రైచియస్నెస్ అండ్ రాజ్యము కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్. ఆయన రాజ్యము నీతిని వెతకాలి. ఆయన రాజ్యం అంటే ఏంటండి? రోమన్స్ చాప్టర్ 14:17. రోమన్ పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందరి ఆనందం. దేవుని రాజ్యం అంటే ఏంటండి? మతమా? కాదు. అది ఒక కమ్యూనిటీయా? కాదు. అది ఒక లార్జ్ గ్యాదరింగా? కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు, అలాంటి మరి ఏవి కాదు. ఏంటో తెలుసా? నీతి, రైచియస్నెస్, సమాధానం, పీస్ అండ్ ద జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. నీతిగా బ్రతకడం, నీతిని కలిగి ఉండటం. యేసు ప్రభువు నీతిమంతుడు. ఆయనలో ఉన్న వారంతా నీతిని కలిగి ఉంటారని దేవుని వాక్యం. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిని మనం పొందుకుంటాం. ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడుక్కొనడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం. ఆయన విశ్వాసం ఉంచడం వలన మనం నీతిమంతులుగా చేయబడతాం. తర్వాత పీస్, రైచియస్నెస్, పీస్, నీతి, సమాధానము. పిల్లల సమాధానం 2 రకాలు. ఒకటి మరి దేవునితో సమాధానం కలిగి ఉండటం, రెండవది మనుషులతో సమాధానం కలిగి ఉండటం. మూడోది ఏంటంటే మన హృదయంలో దేవుడిచ్చే సమాధానం. మనము దేవునితో మనుషులతో సమాధానం కలిగి ఉంటాం ప్రియులారా. దాని తర్వాత దేవుడు మన హృదయంలో తన సమాధానాన్ని కుమ్మరిస్తాడు. హీ విల్ పోర్ అవుట్ హిస్ పీస్. చూడండి, చాలామంది అంటుంటారు మనశ్శాంతి లేదండి, శాంతి లేదండి, మనసుకు నెమ్మది లేదండి. ఈ దినాలు ఎక్కువగా వింటున్న మాట్లాడంటే అన్నీ ఉన్నాయి కానీ బ్రదర్, మనసుకి ఏం లేదు, మనశ్శాంతి లేదు, సమాధానం, సంతోషం లేదయ్యా. చుట్టూ శత్రువులు అయ్యా, చుట్టూ శోధనలు అయ్యా, చుట్టూ ప్రాబ్లమ్స్ అయ్యా, విడుదల పొందలేని సమస్యలు కొన్ని కుటుంబాల మధ్యలో, ఫ్యామిలీస్ మధ్యలో ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుడు యేసు ప్రభువు ఒక మాట చెప్పి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. పీస్. ఐ విల్ గివ్ యూ ద పీస్.
నీ మనసుకు నెమ్మది. యేసు ప్రభువుకి వస్తే నీ చుట్టూ సమస్యలు ఉంటాయి, ఉన్నా తీసేస్తాడు ఆయన. పొరపాటున ఒకటో రెండు ఉన్నా వాటిలో కూడా నీకు సమాధానం ఇస్తాడు. ఆ సమస్యల్లో మనల్ని వదిలేసే దేవుడు కాదు, ఏమాత్రం కాదు. యేసు ప్రభువు యొక్క ప్రత్యేకత ఏంటి? ఆయన బ్రతికున్న దేవుడు అండి. ఆయన సజీవుడు. మరణాన్ని జయించి సమాధిని గెలిచి మూడోదం తిరిగి లేచి త్వరలో రాబోతున్న సజీవుడు. మన ప్రార్థన ఆలకించుటకు సమర్థుడు. ప్రార్థన ఆలకించడం మాత్రమే దానికి జవాబులు సమయానుకూలంగా ఎప్పుడు ఏ జవాబులు అన్నీ ఇస్తూ తన బిడ్డలందరినీ బిడ్డల కొరకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈజ్ నాట్ గాడ్ హూ లెఫ్ట్ అలోన్ ఆర్ యాజ్ అ ఆర్ఫన్. He will never leave you nor forsaken you. He will never leave you as a orphan. నేను అనాథిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రొవైడర్, మీరు అనాథులు కాదు. యు ఆర్ నాట్ ఆర్ఫన్స్. ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ యువర్ ఫాదర్ అంటాడు. 2 Corinthians 8:16 ఐ ఆమ్ యువర్ ఫాదర్. నేను మీ తండ్రినై ఉంటాను. ఐ ఆమ్ యువర్ గాడ్. నేను మీ దేవుడినై ఉంటాను. యు ఆర్ మై పీపుల్, యు ఆర్ మై చిల్డ్రన్. ఏ దేవుడు చెప్పాడండి నేను మీకు తండ్రిగా ఉంటానని? ఎవరు చెప్పారండి నేను మీకు తండ్రిగా ఉంటాను? మీరు నా పిల్లలు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మిమ్మల్ని కన్నాను, మీరు నావారు, మీరు నా స్వాచ్యం, నేను మిమ్మల్ని విడిచి. ఎవరు చెప్పారండి చరిత్రలో? చూపించండి నాకు. ఎక్సెప్ట్ జీసస్. యేసు ప్రభు తప్ప ఎవరు చెప్పలేదు. ఈరోజు నా పిల్లరా, ఆయన రాజ్యమును అంటే భోజనం పానం కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆనందం ఇది. దీన్ని మనం వెతకాలి. నీతిని వెతకాలి, వెతుకుతున్నావా? సమాధానం వెతుకుతున్నావా? పరిశుద్ధాత్మ ఎందులో ఆనందం అంటే పరిశుద్ధులతో దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంతోషం, ఆ సమాధానాన్ని నువ్వు వెతుకుతున్నావా? ఎక్కడ వెతుక్కుంటున్నావు నీ సంతోషం? లోకంలో వెతుకుంటున్నావా? ఆర్ యు సీకింగ్ ది జాయ్ వేర్? ఎక్కడ వెతుక్కుంటున్నావు నీ సంతోషాన్ని? ఎక్కడ వెతుక్కుంటున్నావు నీ ఆనందాన్ని? అది ఉండే ఆనందం కాదు, నిలబడే ఆనందం కాదు. అంతలో కనబడి అంతలో ఎగిరిపోతుంది. మరలా డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది, మరలా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతుంది, మరలా దుఃఖంలోకి ఇంకా లోతుగా. అయితే ప్రభు అనుగ్రహించే సంతోషం అది మీ దగ్గర నుంచి ఎన్నడూ ఎవరు తీసివేయలేరని యోహాను సువార్తలో చెప్తారు. యోహాను సువార్తలో 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. రీడ్ ఇట్ లౌడ్లీ. 16:22. So also you have sorrow now, but I will see you again, and your hearts will rejoice. No one will take your joy from you. No one will take your joy from your heart. అంతేనా? మీ హృదయములో నుండి నేను ఇచ్చే సమాధానం, సంతోషం ఎవడు తీసివేయలేడు. Nobody can take away. Nobody can steal your joy. Praise the Lord. What is joy? ఎలాంటి సంతోషాన్ని ప్రవేశిస్తాడు? నిత్యం ఎటర్నల్ జాయ్ ప్రవేశిస్తాడు. సో ఈ రాత్రి seek his kingdom and his righteousness first, then all things shall be added unto you. ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అన్నీ మీకేం కావాలో అన్నీ. అందులో అది ఇది లేదు. అది ఇస్తాను, ఇది ఇది ఇస్తాను, అది అనో నెవర్. ఆయన బాహుబలం ఎంత బలమైందో తెలుసా? మోషేతో ప్రభు అంటాడు, నా బాహుబలము కొరచయిందా? ఏం మోసెస్, నువ్వేమనుకుంటున్నావు? నన్ను నేను బలహీనుడైపోయాను అనుకున్నావా? నా బాహుబలం తక్కువైపోయింది అనుకున్నావా? కొరచైపోయిందన్న, పొట్టిదైపోయింది అనుకున్నావా? మోసెస్, ఐ యామ్ ద లార్డ్ హూ డస్ వండర్స్ అండ్ మిరకిల్స్. నేను మహాదేవుడిని. మోసెస్, నేను ఎస్ అనేవాడిని, అవును అనేవాడిని. నేను ఐఎమ్ ద లార్డ్ హూ సే ఎస్. నేను ఉన్నాను, అను అంటాను, నేను అనువాడను అనేవాడిని నేనే, ఉన్నవాడిని నేనే, చేసేవాడిని నేనే.
ఎస్ చెప్పేవాడు నేనే. ఐఎమ్ ద లార్డ్ హూ డస్ మిరకల్స్ అండ్ వండర్స్. మోసెస్ రిమెంబర్, టెల్ దిస్ టు యువర్ చిల్డ్రన్, యువర్ పీపుల్, నీ ప్రజలకు చెప్పు. కాబట్టి నా పిల్లల ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు వెతుకుదాం, అప్పుడు మిగతావన్నీ మీకు పంపిస్తాడు. ఏం కావాలో పేపర్ మీద రాసుకో, ఆయన పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో మోకరించి అడుగు. అవన్నీ మీ పేపర్ మీద రాసినవన్నీ అన్ని టిక్కిలు పెట్టేస్తాం. ఎవ్రీథింగ్ విల్ బి గివెన్. ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. మీ మాటలు ఆస్వాదించునుగాక, మేకలను ప్రభువు తీర్చి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. లెట్స్ ప్రే. దేవుని అవసరాలు వచ్చి ప్రార్థన చేస్తారు. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, నాయన నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం, ఎస్ఐ నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, స్తుతిగా దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయ్యా. చంటిబిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటిబిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టిని చంటిబిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టిని చంటిబిడ్డ పడకుండా చేయండి. అలా ఎవరి బిడ్డతో మాట్లాడండి, హృదయాలు తాకండి, పశ్చాత్తాపం నింపండి. ఎవరి బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాపం నింపడం సహాయం చేయకండి. బంధువులు, స్నేహితులు ఎప్పుడో దర్శించి మాట హృదయం తాకుండా నడుస్తున్నాను కొన్నాళ్ళు. నిండు మనసుతో నేను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తున్నాను. సేవకులకు నా కుటుంబాల బిడ్డను మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గొడాలు మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభానికి ఉండాలి. యెహోషువలే మేము మంటివారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మంటివారు యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చే ప్రభావం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. తండ్రి ఆయన లైవ్లో ప్రతి హృదయాన్ని తగ్గ ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఇప్పుడు విడిచిపెట్టద్దయ్యా, నీకు వందనాలు అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. నీ దాసును వాడుకున్నావయ్యా, నీకు వందనాలు. నీ అభిషేకంతో నీ దాసుని నింపావు ప్రభా, నీకు వందనాలు. లైవ్లో ఇప్పుడు నీ విడిచిపెట్టద్దయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించి వందనాలు. పిల్లలందరినీ దర్శించావు, తాకేవయ్యా, నీకు వందనాలు. దాసుని అభిషేకించావు తండ్రి, వాడుకున్నావు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే కొరకు దాయిచ్యమని అడుగుతుంది. నీ వాక్యం క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం కృపే తండ్రి, కొన్నారు తండ్రి. ఎవరైనా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరచండి, మిమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిపోతే సగం సమృద్ధి దాయిచ్చి నిరాశ నిస్పృహ ఆనంద సహాయం చేయండి ప్రభా. ఉన్నవాడును అనువాడునే ఉన్న దేవుడు అయినావు ప్రభా తండ్రి. మోషేతో ప్రభా నాయన చేసిన వాగ్దానం ప్రభా అక్షరాల నెరవేర్చావు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము ఏమైతే అడుగుతామో ప్రభా నాయన అడగక ముందే మా అక్కర్లు తీర్చేవాడు ప్రభా, నీకు వందనాలు. యేసు నామములో ప్రతి అవసరత మీరు తీర్చగల దేవుడు, సమర్థుడు ప్రభా, నీకు వందనాలు. కానీ మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతకాలి ప్రభా. నీ నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నాం ప్రభా. నువ్వు నీతి గల న్యాయం గల దేవుడు ప్రభా. అయ్యా నీ నీతి న్యాయం మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి అయ్యా. మా గృహాలని సన్నిధి ఉంచండి అయ్యా. మా గృహంలో వెలుగును ప్రకాశింపచేయండి. సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. ఈ నవంబర్ నెలలో మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గనపరుస్తున్నాం తండ్రి. ఈ నవంబర్ నెలంతా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గనపరచుకోవడం దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. రేపు జరగబోయే నాయన ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. నాయన ఈ దినం శనివారం ఉపవాస ప్రార్థనలు మీరు ఉన్నారు తండ్రి. అయానని ఉపవాస ప్రార్థనలో దిగి వచ్చారు ప్రభా. రేపు జరిగే ఆరాధనలు ప్రతి మందిలో ఆరాధన మీరు ఉండాలి. శ్రేష్టమైన ఆరాధన ప్రతి మందిలో జరగాలి ప్రభా. వాతావరణం అనుకూలపరిచి ఆటంకాలను వేసిన ఎత్తివేండి ప్రభా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. వేసిన బేదబడి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సదుపాయాలు కలుగజేయండి. వేసిన బేదబడి మంచి సదుపాయాలు కలుగజేయమని అడుగుతున్నాను, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గనపరుస్తున్నాం తండ్రి. ప్రతి చీకటేసిన బంధిస్తున్నాం, ప్రతి దురాత్మని బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడు వ్యతిరేకతలు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటేసిన బంధిస్తున్నాం, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వ్యతిరేకతలు లయపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇసయా నాయన తండ్రి ప్రభు, గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభు, వందనాలు. మీకే సమస్త మహిమలు గంతులు ఆరోపిస్తే ప్రాథమిక సన్ని చేర్చుకోమని వేసినాం. రెడీ వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించుగా.
మీ అందరికీ ప్రభు అయిన ఇస్తున్నాము వందనాలు. రేపు సాయంకాలం గాజువాక ఆరాధనలో లైవ్లో మనందరం కలుసుకుందాం.